నీ తల్లి ఎవరికో బిడ్డని కని చనిపోతే ఆ పాపాన్ని మా డాడీ కంటగట్టాలని చూస్తున్నావు కదూ. ఏది మీ ప్రపోజల్స్ మాకు చూపిస్తారా? మీరు లోన్ ఇస్తారా? అమ్మకి యునైటెడ్ బ్యాంక్ లో లోన్ శాంక్షన్ అయిందంట. పెద్దమ్మా, సౌందర్య అంటే ఎవరు? సౌందర్యని మీ డాడీ పెళ్లి చేసుకోవడం మాత్రమే నిజం చందు. ఇక జీవితంలో తిరిగి నిలదొక్కుంటానో లేదో అని భయపడ్డానక్క. మళ్ళీ బిజినెస్ ని మొదలు పెట్టగలనా లేదా అనుకుని చాలా ఏడ్చానక్క. నువ్వే చెప్పావు కదమ్మా, నువ్వెవరికి అన్యాయం చేయలేదు అని. ఇక నీకు అన్యాయం ఎలా జరుగుతుంది చెప్పు? దేవుడు ఎప్పుడో ఒక ద్వారం మూసేస్తే మరొక ద్వారం తెరుస్తాడు అంటారు. పోనీలే, ఇప్పటికైనా నీ ఆశ నెరవేరబోతోంది. చాలా సంతోషం. సరే అక్క, వెళ్ళొస్తానక్క. అమ్మా, ఆవిడ భార్గవి వెంటాడే కృష్ణప్రసాద్ గారి భార్య జయంతి. భార్గవి చేసిన దారుణాలన్నీ విన్నావు కదా. ఎలా ఉండే కుటుంబం తెలుసా? కోట్ల రూపాయలంటే చాలా చిన్న విషయంగా ఆలోచించే మనిషి బిజినెస్ చేసుకోవడానికి అప్పు కోసం తిరిగే పరిస్థితికి తెచ్చింది. అందర్నీ ఏడిపించి చివరికి ఏం బాగుకున్నామనుకుంటుందోనమ్మా. అసలు తనేమిటో తన ఆలోచనలేమిటో ఎవ్వరికీ అర్థం కావు. ఈ మహేంద్ర గారికి ఛాన్స్ ఇస్తే ఏకంగా సంకెక్కేలా ఉన్నాడే. మేనకోడల దగ్గర చేరి మరీ తెగ యాక్ట్ చేసేస్తున్నాడు. లేట్ చేసావంటే మనకంటే ముందు వీడు మంచి పేరు కొట్టేలా ఉన్నాడే. ఇక లాభం లేదు, రంగంలో దిగి టాపిక్ డైవర్ట్ చేసి వెర్రి మాలోకం దగ్గర డబ్బు నొక్కేయాలి. అమ్మా భార్గవి, ఏం చేస్తున్నావమ్మా? కనిపించడం లేదా? అకౌంట్స్ చూస్తున్నారు ఇక్కడ. నువ్వు ముయ్. నేను అడిగింది నా మేనకోడల్ని. అమ్మా, నీకో శుభవార్త అమ్మా. ఏంటి మావయ్య? మనం కట్టబోయే గుడికి స్థలం దొరికింది తల్లి. గజం 50,000 చొప్పున ఒక కొండ కొనేశాను. గజం 50,000? ఎక్కడా? అమ్మే చోట. నీకెందుకు మేడం? చుట్టుపక్కల ఎక్కడా అంత రేట్ లేదు మేడం. అయ్యో, నీకేం తెలుసయ్యా? నీకు తెలిసింది ఇల్లు, ఆఫీసు. అసలు గుడి కట్టాలంటే ఏమి తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అలాంటివి నీకేమన్నా తెలుసా? అది కాదండి. మహేంద్ర, నువ్వు కాసేపు ఆగు. నువ్వు చెప్పు మావయ్య. అమ్మా, నీకోసం స్థలం కావాలి అని అడిగానో లేదో? మేమిస్తామంటూ ఎంతమంది ముందుకొచ్చారో తెలుసా అమ్మా? పోటీ పడితేనే గజం 50,000 అయిందా? పోటీ లేకుంటే 1,00,000 పలికినా ఆశ్చర్యం లేదు. జూబ్లీ హిల్స్ లో కూడా అంత రేట్ లేదు. అందుకే మన గుడి అక్కడ కట్టట్లేదు. నువ్వు ముయ్. అమ్మా, నువ్వు మీ అమ్మగారి గుడి కట్టించాలని అనుకున్నావో లేదో గాని అలాంటి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అవునమ్మా, గుడి విషయంలో, దానికయ్యే ఖర్చు విషయంలో అస్సలు వెనకాడొద్దమ్మా. డబ్బుదేముందమ్మా, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ చరిత్రలో మిగిలిపోయేలా
మీ అమ్మ గుడి నేను కట్టిస్తానమ్మా. అయినా మనుషుల గుడి కట్టించడం ఏంటండి? ఏయ్, కళ్ళు పోతాయి. ఆ అమ్మ కాదు, అమ్మోరు తల్లి. ఆ అమ్మకు గుడొద్దంటావా? అమ్మా, ఇలాంటి దృష్టుల మాటలు నమ్మొద్దమ్మా. స్థలం రిజిస్ట్రేషన్ చేయించాలి, కొంచెం డబ్బులు కావాలమ్మా. మహేంద్ర, అదేదో చూడు. అలాగే మేడం, చూశాక అప్పుడు ఇస్తాను. చూశాక ఇవ్వడం కాదు, డబ్బులు ఇచ్చాక చూడమని చెబుతోంది. వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంట్రా. వెళ్ళు. చూశాక ఇస్తాడంట. చూశాక ఏంటిడు చూసేది? దేవుడా మజాక. ఓకే సార్, ఇంకుంటాను. అలాగే రాజుగారు, బాయ్. ఏంటి రాజాగారు అలా షాక్ అయి చూస్తున్నారు? పాపం మీరు మీ పార్ట్నర్ భార్గవి కలిసి వేసిన ప్లాన్స్ పారలేదని దిగులా? నాకు ఎక్కడ లోన్స్ రాకుండా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా? నేను వెళ్ళిన ప్రతి చోటికి నీ పార్ట్నర్ ఫోన్లు చేసి మరీ చెప్పింది నాకు లోన్ ఇవ్వొద్దు అని. పాపం తమరేమో చాలా గొప్ప మనుషుల బిల్డప్ ఇస్తూ నాకు సాయం చేస్తాను అని ముందుకొచ్చావు. కానీ నీ ప్లాన్స్ ఇవి పారలేదు రాజా. ఎప్పటికైనా మంచే నిలబడుతుంది, మంచే విజయం సాధిస్తుంది. మీ మాటలకి లొంగని మనుషులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు అని నీకు తెలియదనుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు ₹1 కోటి లోన్ రాకుండా ఆపారు కదూ, కానీ నాకు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు లోన్ ఇచ్చే మనుషులు ఉన్నారని నీకు తెలియదనుకుంటా. కంగ్రాచులేషన్స్. అంతేలే, నీ చేతులు దాటిపోయాక ఇక నువ్వు అంతకంటే ఏం చెప్తావు? వెళ్ళి ఆ భార్గవితో చెప్పు. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ. ఒక సక్సెస్ వచ్చే ముందు ఎవరు నమ్మరు, కానీ సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు సక్సెస్ బాటలో ఉన్నారు. మీ విజయం గురించి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఏంటి? మీకు మంచి జరిగితే సంతోషించే వ్యక్తుల్లో నేను మొదటి వరుసలో ఉంటాను. నీ మాటలు నమ్మటానికి నేను పిచ్చి చందుననుకోకు. తనంటే నువ్వింకా మంచి మనిషివని నమ్ముతుంది, కానీ నువ్వు ఆ భార్గవి చేతుల్లో కీలు బొమ్మవని ఎంత చెప్పినా పాపం పిచ్చిది అర్థం చేసుకోలేకపోతుంది. నిజమే ఆంటీ, నిజంగానే పిచ్చిది. మీ అంత పరిజ్ఞానం తనకి లేదు, అందుకే నమ్ముతుంది. ఇంకెంత కాలం నమ్ముతుంది? నువ్వు చూస్తూ ఉండగానే నేను బిజినెస్ మొదలు పెడతాను. నీ కళ్ళ ముందే నీ పార్ట్నర్ని పడగొడతాను. ఆ రోజు నీ అసలు స్వరూపం కూడా అందరికీ తెలిసొస్తుంది. ఇంకో 10 రోజుల్లో నాకు లోన్ వస్తుంది. నీకు ఆ భార్గవ్కి చేతనైతే వెళ్ళి ఈ లోన్ రాకుండా ఆపించగలరేమో ట్రై చేయండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వెయిట్ చేయండి. అలాగే మేడం. నమస్తే సార్. నమస్తే రాజా గారు, రండి. బాగున్నారా సార్? బాగున్నాను, కూర్చోండి.
ఇదేంటి రాజా ఎక్కడికొచ్చాడు? మీరు చెప్పినట్లుగానే జయంతి గారిని ఫోన్ చేసి పిలిపించాను. ఆవిడకు లోన్ శాంక్షన్ చేస్తానని మాట కూడా ఇచ్చాను రాజాగారు. లోన్ మీరిస్తున్నారని చెప్పకపోయినా లోన్ శాంక్షన్ అయిందనే విషయం నాకు ఆవిడ చెప్పారులేండి. నాకు మీరు ఇంకో ఫేవర్ చేయాలి. ఏంటో చెప్పండి సార్. 10 రోజుల్లో లోన్ చేతికొస్తుందని చెప్పారంట కదా, ఆ లోన్ 2 రోజుల్లోనే ఆవిడకి అందేలా చేయాలి. 2 రోజుల్లోనా? మరీ 2 రోజుల్లో అంటే కష్టం సార్. మీరు అనుకుంటే జరుగుతుంది సార్. కావాలంటే ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. అది కాదు రాజాగారు, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయి డబ్బు చేతికి అందడానికి ఎలా లేదన్నా కనీసం 1 వారం రోజులు పడుతుంది. అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. మీరు మరీ 2 రోజులంటే ఎలా? వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది కదా. అందుకే మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నానని చెప్పండి సార్. మీరు చెప్తే ఖచ్చితంగా అయిపోతుంది. ప్లీజ్. అంటే మేడం కళ్ళు కప్పి రాజానే ఇక్కడి నుంచి లోన్ అందేలా చేస్తున్నాడన్నమాట. ఎంత మోసం, ఎంత కుట్ర! ఓకే రాజాగారు, మీరు మరీ ఇంతలా చెప్తున్నారు కాబట్టి తప్పకుండా అందేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి సార్ విషయాలు? ఎక్కడికి వెళ్ళావు జయంతి? 2 సార్లు నీకు ఫోన్ కూడా చేశాను, తీలేదు. సారీ అండి, ఫోన్ బ్యాగ్లో పెట్టేశాను, సౌండ్ వినిపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళావు? బ్యాంకుకి వెళ్ళానండి. అట్నుంచి అటు ఒకసారి సైట్ కూడా చూసొచ్చాను. నీకెందుకు ఈ శ్రమంతా జయంతి? నాకు చెప్తే నేను వెళ్ళొస్తాను కదా. ముందు మనం బిజినెస్ ని ట్రాక్ ఎక్కించాలండి. ఆ తర్వాత ఎలాగో మీరే కదా చూసుకుంటారు. ఏమో జయంతి, నువ్వు ఈ పనిలో పడి తిండి తిన్న మానేశావు. కంటి నిండా నిద్రపోవడం లేదు. నిద్ర పట్టదండి, ఎందుకంటే నేను పడిన అవమానాలు అలాంటివి. మా నాన్నగారి ఆశయం నెరవేర్చిన రోజున ఆ రోజు హాయిగా నిద్రపోతాను. పనులు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి జయంతి. అన్నీ ఒకసారి జరిగిపోవాలని నువ్వు టెన్షన్ పడకు. టెన్షన్ పడితే ఏ పని జరగదు. నేను టెన్షన్ పడేది పనులు ఒత్తిడికి కాదండి. కనిపించకూడని వ్యక్తులు కనిపిస్తేనే టెన్షన్ పడతాను. ఎవరు కనిపించారు? భార్గవ్యా? కాదు, రాజా. రాజానా? ఆ రాజానే. తను చూడగానే ఎక్కలేని కోపం వచ్చేస్తుంది. ఆ రోజు ఇంటికొచ్చి మంచి వాళ్ళ నటిస్తూ మనకి భిక్షం వేస్తాను అన్నాడుగా. ఆ అవసరం లేదు, మాకు మంచి రోజులు వచ్చాయి, నన్ను నా మంచితనం చూసి లోన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పాను. నీకు ఆ భార్గవ్కి చేతనైతే లోన్ రాకుండా అడ్డుపడమని ఛాలెంజ్ కూడా చేసొచ్చాను. ఎందుకు జయంతి? ఎందుకు రాజా తంత దూరం వెళ్ళావు? వెళ్ళాలి. మన సక్సెస్ ని మొట్టమొదటిసారి చూపించాల్సింది మన శత్రువుకేనండి. రాజా మనకి శత్రువా? ఏ కాదనుకుంటున్నారా? అతను ఖచ్చితంగా నా శత్రువే. అందుకే అడగాల్సిన 4 అడిగాను, పెట్టాల్సిన 4 పెట్టాను. ఈ పాటికి వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. ఎందుకు జయంతి రాజాని శత్రువు అనుకుంటా? తనకి మన మీద శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తను మన ఇంటి అల్లుడు. ఆ బంధుత్వం అడ్డు పెట్టుకునే కదండి ఇంత దారుణం చేశాడు.
ఆ భార్గవి ఆడించినట్లు ఆడాడు. మీరు ఎన్నైనా చెప్పండి, రాజా ఖచ్చితంగా ఆ భార్గవి మనిషే. మనం నాశనం అయితే ఆ భార్గవి ఎంత సంతోషిస్తుందో రాజా కూడా అంతే సంతోషిస్తాడండి. తనకు కావాల్సింది మనం నాశనం కావడమే. చూడు జయంతి, మనకి ఈ పరిస్థితి కారణం రాజా కాదు. మీ డాడీ అయినా రాజా అయినా ఏ పరిస్థితుల్లో అలా అయిపోయారో ఆలోచించాలి కానీ వాళ్ళని తప్పు పట్టకూడదు. దయచేసి రాజాని మీ అల్లుడు కదా అని వెనకేసుకొని రాకండి. నా తండ్రి చావుకి ఆ భార్గవితో పాటు రాజా కూడా కారకుడే. ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తాను కానీ రాజాని మాత్రం క్షమించను. అనవసరంగా రాజా మాటలు పడుతున్నాడు. జయంతి రాజాని ఎలా అర్థం చేసుకుంటుంది? ఎప్పటికి అర్థం చేసుకుంటుంది? ఎస్, కమ్ ఇన్. నువ్వా? ఏంటి నన్ను చూడగానే నువ్వు పైకి లేచావు? కూర్చో. ఏంటిలా వచ్చావు? ఏ భయంగా ఉందా? భయం కాదు, అసహ్యంగా ఉంది. ఎందుకు? నీలాంటి మనుషులతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఒక మనిషి మీద కోపం ఉంటే చెంప పగలగొట్టాలి, అది చాలకపోతే చంపేయాలి. అంతేకాని ఇలా కడుపుల మీద కొట్టడం, తిండికి లేకుండా చేయాలని చూడటం, వేటాడి వెంటాడినట్లు మనుషుల్ని హింసించడం సాడిస్ట్ లక్షణాలు. అంటే నేను సాడిస్ట్ ని అంటావు? ఏ కాదా? అన్యాయంగా ఆస్తి మొత్తం లాక్కున్నావు, అంతటితో వదిలేయకుండా లోన్లు కూడా రాకుండా అడ్డుపట్టడం అన్యాయం కాదా? అచ్చా, అంటే నేను లోన్స్ రానివ్వకుండా చేస్తున్నాను అని తెలిసి తమరు లోన్లు ఇప్పించడానికి బ్యాంక్ మేనేజర్తో కలిసి నాటకం ఆడుతున్నారా మిస్టర్ రాజా? ఏంటి నీ గుట్టు నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? నిజం చెప్పు, నీకెవరు చెప్పారు? పిచ్చి రాజా, మన దేశంలో ఫోన్లో మాట్లాడుకుంటే మూడో వ్యక్తికి తెలీదు అనుకోవడం చాలా తప్పు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసావా? నువ్వింకా ఆ స్థాయికి ఎదగలేదు రాజా. మరి నీకెలా తెలుసు? నాకు ఒళ్ళంతా కళ్ళే, ఊరంతా మనుషులే. నువ్వు ఎటు కదిలినా నాకు తెలిసిపోతుంది. నువ్వు ఎవరితో మాట్లాడినా నాకు వినపడుతుంది. 10 కోట్లు లోన్ ఇప్పించేస్తే వాళ్ళు మళ్ళీ ఎదిగిపోతారు అని ఆశపడుతున్నావా రాజా? అది నీ భ్రమ. నేనడ్డుగా ఉన్నాను అని మర్చిపోయినట్లున్నావు పాపం. ఇదిగో ఫోన్. వెంటనే ఫోన్ చేసి ఆ మేనేజర్తో ఆ లోన్ ఇవ్వడం ఆపేయమని చెప్పు. నేను చెప్పను. చెప్పాలి రాజా. చెప్పను అంటే కుదరదు. ఎందుకు చెప్పాలి? వాళ్ళని ఇంకా ఎందుకు వేధిస్తున్నావు? నీలాగా వాళ్ళేమీ అన్యాయంగా డబ్బు దోచుకోవడం లేదు, కష్టపడి సంపాదించుకోవాలనుకుంటున్నారు. అయినా నీ సొమ్మేం అడగట్లేదు కదా, నా డబ్బిస్తుంటే నీకేంటి బాధ? నా బాధేంటో నీకు బాగా తెలుసు రాజా. అయినా నువ్వు వాళ్ళకి సాయం చేస్తాను అంటే నీ ఇష్టం. కానీ ఆ లోన్ శాంక్షన్ కాగానే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏం చేస్తావు? నేనేం చెయ్యను. కానీ లోన్ రాగానే పాపం మీ అత్తగారు జయంతి చచ్చిపోతుంది. చచ్చిపోతుందా? ఎందుకు? ఎందుకేంటి? నా తల్లి సౌందర్యని మీ మామ అన్యాయం చేశాడని
ఆయన చేసిన ద్రోహం ఏమిటో అంతా చాలా వివరంగా మీ అత్తగారికి నేను చెప్తాను కదా. ప్లీజ్ భార్గవి, అలా చేయకు. ఇందాకే చెప్పావు కదా రాజా, నేను మామూలు మనిషిని కాదు శాడిస్ట్ని అని. శాడిస్టులు ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తారు. నీలాంటి వాళ్ళ మాట అస్సలు వినరు. అసలే ఆస్తి పోయి రోడ్డు పాలైనందుకు మీ అత్తగారు పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు గనక ఈ విషయం తెలిసింది అనుకో, ఏం జరుగుతుందో నీకే బాగా తెలుసు. బాగా ఆలోచించి నువ్వే ఫోన్ చేసి లోన్ రిజెక్ట్ చెయ్యమని చెప్పు. రాజా, నా మాటకి ఎదురు చెప్పేవాళ్లన్నా, నాకు ఎదురు నిలబడేవాళ్లన్నా నాకు చాలా అసహ్యం. నేననుకున్నది జరిగి తీరాలి. నువ్వు మానవత్వం ఉంది అని, బంధుత్వం ఉంది అని అడ్డు తగిలావో నీ పరిస్థితి కూడా ఆ స్థాయికి దిగజారుతుంది. జాగ్రత్త.